నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. రిపోర్టర్ ముసుగులో బెదిరింపు వసూళ్లకు పాల్పడుతున్న విలేకరికి దేహశుద్ధి చేసిన ప్రజలు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ ఐలాపూర్ తండాలో డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న రిపోర్టర్ సంతోష్ నాయక్ని బట్టలు ఊడదీసి స్తంభానికి కట్టేసి చితకబాదిన స్థానిక ప్రజలు. ఇండ్ల నిర్మాణం సరిగ్గా లేవని చెప్తూ ఊర్లో ఉన్న ఇండ్ల ఫోటోలు తీస్తూ ఇంటికి 25,000 ఇవ్వాలని లేకుంటే ఇండ్లు కుల్లగొట్టించే విధంగా చేస్తానని బెదిరించడంతో ఒక్కటైన స్థానికులు రిపోర్టర్ను పట్టుకుని బట్టలు ఊడదీసి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఇలాంటి వారి వల్ల యావత్ రిపోర్టర్లకు చెడ్డపేరు వస్తుందని ఆవేదన చెందుతున్న విలేకరుల ముసుగులో ఉండి బెదిరింపు వసూళ్లకు పాల్పడుతున్న వారికి ఇదొక హెచ్చరిక లాంటిదే. నేనున్నా బట్టే బతికినా काम करने का टाइम అయితే करेंगे నాకు ఫ్లాట్ అడిగినవా? ఫ్లాట్ అడిగినవా? నేను నీకు ఫ్లాట్ ఇచ్చినా 100 గదాలు చెప్పు. నువ్వు నిజాలు వినాలి. నేను 100 గదాలు ఫ్లాట్ ఇచ్చిన, ఈ భార్య పేరు చేసుకుని నా దగ్గర డాగేసి 100 గదాలు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేపించి ఇచ్చిన. అపార్ట్మెంట్ కట్టుకుండు. నాకు 1.5 అపార్ట్మెంట్ ఇంటికి వస్తే ఆ డెవలప్మెంట్ 100 గదాలకు మళ్ళీ సగం ఫ్లాట్ ఎక్కువ నా దగ్గర నుంచి 4 లక్షలు ఇచ్చి అది సగం ఫ్లాట్ కూడా 15 లక్షలు తీసుకున్నాను. అది సగం అబద్దాలు మాట్లాడకు. నువ్వు ఒట్టి తిని చెప్తా 4 లక్షలు సగం ఫ్లాట్ వస్తుందా? 15 లక్షలది ఫ్లాట్ నాకు అది 40 లక్షల ఫ్లాట్ పోతుంటే నువ్వు 4 లక్షలు ఇచ్చినావా లేదా 20 లక్షలు జాగలా? డబ్బులు ఇచ్చిన 4 లక్షలు ఇచ్చినవా 20 లక్షలు ఇచ్చినవా? వీడు ఏం చేసినట్టు చెప్తా. అదొకటి. మొన్న ఏమన్నాడు తెలుసా? ఇదేంటంటే వచ్చి పిలిచి ఊరికి వచ్చి ఊరలో అన్ని కులగొట్టినావు మన కంప్లైంట్ ఇచ్చి. నువ్వే నువ్వు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి జర దూరం జరుగుతుంది. నాకు ఫోన్ చేసి నీ ఊర్లో ఒక్క ఇల్లు ఉండొద్దు. ఫోన్ చేసి మీ ఊర్లో ఒక్క ఇల్లు రండారు, మీ ఊర్లో ఒక్క ఇల్లు కూడా ఉండొద్దు, అన్ని కూలుతాయి. ప్రతి ఇల్లు ఒక్కొక్కడు నాకు 25,000 రూపాయల లాగా 25,000 30,000 నాకు ఇంటికి ఇవ్వాలని. ఇలా మా ఉప సర్పంచ్ కి కూడా ఈయన 30,000 ఇవ్వాలని ఇలా పొద్దుగాల నుంచి టార్చర్ పెట్టిండు. ఫోటోలు అందరి ఊర్లో ఫోటోలు తీసుకుంటా తిరిగి నేను మొత్తం మీకు అపార్ట్మెంట్ అన్ని కూలగొట్టా, అవన్నీ కూలగొట్టా. ఇక అబద్దాలు చెప్పండి. నేను కేసులున్నా ఆయన కేసులో మొన్న కేసు బుక్ అయింది, ఎంఆర్ఓ బుక్ చేసింది, ఆయనకు శిక్ష పడుతుంది. ఓట్ ఆర్డర్ ఎప్పుడు 26 9/2024 రోజున బిల్డింగ్లు అన్ని ఇల్లు ఉన్నదిరా. కార్లో తెప్పిస్తుంది. ఇగో ఇదేమున్నది? In the present case, as seen from the above provision of it is declared that the court is prohibited from the taking cognizance except on a complaint made by the authorities under the above provision. Therefore, the proceedings against the petitioner are liable to be quashed. కొట్టేసిరా? ఇది ఒక్క నిజం. ఇదేమైంది మళ్ళా అకార్డింగ్ number 2 defect of concern lodged a complaint before the police stating yes Gauri Vatsala Tahsildar Aminpur Mandal sent a letter. నాకేం సంబంధం? నేను చేస్తానా? నాకేం సంబంధం అన్నా? అది ఇంకోటి నీకు నేను ఇల్లు ఒకటి బిఎస్ఎల్ ఇంత పెద్ద ఆర్డర్ బొంద పెడతాయి. ఏ రోజు వచ్చింది? 20. అవును, ఓకే అన్నా. నేను ఏమైనా రాసినా? నన్ను ఎందుకు అంటున్నావు అన్న? నువ్వు ఎందుకు వచ్చినావు? అన్న ఇడా 1 నెంబర్లు అలర్ట్ చేస్తున్నాను. నీకేమైతుందిరా? నీ అయ్యా నీ అమ్మదా? కొట్టురు ఇల్లు నంబర్ ఇవ్వద్దంట. అన్ని ఊరోళ్ళు రోడ్లు ఉండాలి. వీడియో కెమెరాలు బంద్ చేసుకోవడం.